तेषमेवानुकम्पार्थम् अहमज्ञानजं तमः नाशयाम्यात्मभावस्तो జ్ఞానదీపేన భాస్యత. ఓ అర్జున, వారి హంతఃకరణముల యందు స్థితుడవై యున్న నేను వారిని అనుగ్రహించుటకై తేజోమయమైన తత్వజ్ఞాన రూప దీపమును వెలిగించి వారి అజ్ఞాన అంధకారమును పారద్రోలెదెను. అర్జున ఉవాచ పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవమజం విభుం అహుస్త్వాం ఋషయః సర్వే దేవర్షిర్నారదస్తథా అసితో దేవలో వ్యాసః స్వయం చైవ బ్రవీషి మే. అర్జునుడు పలికెను, నీవు పరబ్రహ్మవు, పరంధాముడవు, పరమ పవిత్రుడవు. మహర్షులు నిన్ను సనాతుడనియు దివ్య పురుషుడనియు దేవదేవుడనియు జన్మరహితుడవనియు సర్వవ్యాపివనియు ప్రస్తుతింతురు. దేవర్షి నారదుడు అసితుడు, దేవలుడు వ్యాస మహర్షియు స్తుతింతురు. నీవును నాకు ఆ విధముగానే తెలుపుచున్నావు. సర్వమేతద్ధృతం మన్యే యన్మాం వదసి కేశవా నహి తే భగవన్ వ్యక్తం విదుర్దేవేన దానవాః. ఓ కేశవ, నీవు చెప్పునది అంతయును సత్యమే. హే భగవన్, నీ లీలామయ స్వరూపమును దేవతలు గాని దానవులు గాని తెలుసుకొనజాలరు. స్వయమేవాత్మనాత్మానం వేత్తత్వం పురుషోత్తమా భూత భావన భూతేశ దేవదేవ జగత్పతే. ఓ జగత్పత్కారక, ఓ సర్వభూతేశ, ఓ దేవాదిదేవ, ఓ జగన్నాథ, ఓ పురుషోత్తమ, నీ తత్వంను నీవే స్వయముగా ఎరుంగుదువు. వక్తుమర్హస్య శేషణ దివ్యా హ్యాత్మా విభూతయః యాభిర్విభూతిభిర్లోకాన్ ఇమాం స్త్వం వ్యాప్య తిష్టసి. సమస్త లోకములయందును నీ దివ్య విభూతుల ద్వారా వ్యాపించే స్థితుడవై ఉన్నావు. మహామహితులైన ఆ దివ్య విభూతులను సంపూర్ణంగా తెలుపుటకు నీవే సమర్థుడవు. కథం విద్యామహం యోగిన్ త్వాం సదా పరిచింతయన్ కేషు కేషు చ భావేషు చింత్యోషి భగవన్మయా. ఓ యోగేశ్వర, నిరంతరము చింతన చేయుచు నిన్ను ఏ విధముగా తెలుసుకొనగలను? హే భగవాన్, ఏ ఏ భావములతో నా ద్వారా చింతన చేయగలవాడవు? నిన్ను నేను ఎట్లు చింతన చేయవలెను? విస్తరణేనాత్మనో యోగం విభూతిం చ జనార్దన భూయః కథయ తృప్తిర్హి శృణ్వతో నాస్తి మే మృతం. ఓ జనార్దన, నీ యోగశక్తిని గూర్చియు నీ విభూతి వైభవములను గురించియు విస్తృతముగా ఇంకనూ తెలుపుము. ఏలనన నీ అమృతమైన వచనములను ఎంతగా విన్నను తనివియే తీరదు. శ్రీ భగవానువాచ హంత తే కథయిష్యామి దివ్యా హ్యాత్మ విభూతయః ప్రాధాన్యతః కురు శ్రేష్ఠ నాస్త్వంతో విస్తరస్య మే. శ్రీ భగవానుడు పలికెను, ఓ అర్జున, నీవు లెస్సగా పలికెతివి. నా దివ్య విభూతుల విస్తృతిని అంతయే లేదు, వాటిలో అంతమే లేదు. వాటిలో ప్రధానమైన వాటి కొన్నింటిని మాత్రము నీకు తెలుపుచున్నాను. అహమాత్మా గుడాకేశ సర్వభూతశయస్థితః అహమాదిచ్చ మధ్యం చ భూతానామంత ఏవ చ. ఓ అర్జున, సమస్త ప్రాణుల హృదయముల యందున్న ఆత్మను నేనే, సకల భూతముల మధ్యస్థితిని అంతయు నేనే.